హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబట్ల వంశన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, మన ప్రేక్షకులు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, సో పసిపిల్లలు పుట్టగానే కొంతమందికి అజీర్తి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, అనారోగ్యం వచ్చేస్తుంది. సో దీనికి తల్లులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సో వాళ్ళకి పసిపిల్లలకి పాలు పడతారు కదా, సో కొంతమందికి పాలు రావు. సో అలాంటప్పుడు ఆ తల్లి ఇచ్చే పాలతోనే దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయంటారా? నిజంగా మా ఈ రోజుల్లో ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయమ్మా. ఉమ్, మాతృక్షీరము పసిపిల్లలకు ఫస్ట్ వ్యాక్సిన్. ఉమ్, ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ ఏదంటే తల్లి ఇచ్చేటువంటి పాలమ్మా. ఉమ్, కానీ మీరు అన్నట్లు మరి చాలా మంది పిల్లలు ఆ భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. దానికి అనేక రకాల కారణాలమ్మా. ఉమ్, తల్లి వల్ల జరిగేటువంటి అనేక రకాల తెలిసి లేక చేసేటువంటి పొరపాట్ల వల్ల తల్లికి మొదటి నుంచే పాలు లేకపోవడం కొంతమందిలో జరుగుతుంటుంది. కొంతమంది తల్లులకు మరి పిల్లలకు సరిపడినంత పాలు ఉత్పత్తి లేకపోవడం కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఇలా వివిధ రకాల కారణాల రీత్యా మరి ఆ తల్లులు కూడా వాళ్ళ యొక్క స్తన్యాన్ని పిల్లలకు ఇవ్వలేకపోవడం చేత ఉమ్. మరి ఈ పోత పాలు, డబ్బా పాలు ఇలాంటివి కూడా అలవాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అవును సార్. సో తల్లి మొదటి నుంచి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి చక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉమ్, చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా ఇలాంటి నియమాలన్నీ పాటిస్తున్నట్లయితే చాలా వరకు 100% మందికి వరకు కూడా ఉమ్, ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కాన్పు అయితేనే ఉమ్, స్త్రీల యొక్క దేహధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా, శరీర క్రియల్లో భాగంగా చక్కగా మరి కానుపోయిన తర్వాత వెంటనే స్తన్యోత్పత్తి కావడం జరుగుతుందమ్మా. ఉమ్, అంటే క్షీరం తల్లికి పాలు ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, కానీ మరి తల్లులు సరిగ్గా నియమాలు పాటించకపోవడం చేతనే నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి తల్లిపాలు కొద్దిగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ కొంతమందికి అసలు పాలు కూడా ఉత్పత్తి కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఉమ్, ఏది ఏమైనప్పటికీ సరే, తల్లులు సంబంధించినటువంటి విషయం మనం కొద్దిసేపు అలా ఉంచుతామా. ఉమ్. మరి పిల్లలకు సంబంధించి నోరు లేని పిల్లలేమా. అవును సార్. ఒక్క తల్లే పిల్లల యొక్క మనస్తత్వాన్ని గమనించేటువంటి శక్తి భగవంతుడు తల్లికే ప్రసాదించుంటాడు. ఉమ్, అది ఎవరికి చేత కాదమ్మా. ఉమ్, పిల్లల మనస్తత్వాన్ని కనుక్కోవాలంటే తల్లే. అవును సార్. ఏమ్మా, ఆ పొత్తిళ్ళ దగ్గర తల్లి కొంతవరకు గెస్ చేయగలదు. ఉమ్, పిల్లలకు నోరు లేదు, వ్యక్తపరిచేటువంటి విధానం తెలియదు, ఉమ్, కేవలం ఏడుపు. ఉమ్, వాళ్ళకి కడుపు నొస్తుందో లేదు తెలియదు, కాళ్ళ నొప్పులా తెలియదు, కడుపులో అసౌకర్యంగా ఉందో తెలియదు, కడుపు ఉబ్బరంగా ఉందో తెలియదు, జ్వరం ఉందో కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. అమ్మా. ఒళ్ళు నొప్పులు ఉన్నాయో తెలియదు, చెవులలో ఏదైనా బాధ ఉందో తెలియదు, ఏదుందో మనకు తెలియదమ్మా. ఉమ్, సో ఎక్కువ శాతం మందిలో చిన్నపిల్లల్లో, నవజాత శిశువుల్లో, ఉమ్, ముఖ్యంగా ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఇంచుమించు 6 నెలలు వచ్చేంత వరకు కూడా ఎక్కువ శాతం మంది పిల్లల్లో ఇతర అనారోగ్యాలు చాలా వరకు ఉండవు, కానీ ఎక్కువ శాతం మందిలో అజీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా. ఉమ్, కాబట్టి మరి ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు అంటే ఇంతకుముందు చెప్పినట్లు ముఖ్యంగా ఈ పోతపాలు తాపేటువంటి పిల్లల్లో, ఉమ్, అదేవిధంగా డబ్బా పాలు తాపేటువంటి పిల్లల్లో ఉమ్, ఏమో ఇటువంటి పిల్లల్లోనే ఈ యొక్క సమస్య కలుగుతుంటుందమ్మా. ఉమ్, అంటే నేను చెప్పినట్లు కడుపు నొప్పి రావచ్చు, కడుపు ఉబ్బరంగా ఉండడం ఉండొచ్చు, తర్వాత కడుపు మెలిపెట్టినట్టు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుండొచ్చు. మోషన్ రాక పిల్లలకు ఆ ముక్కే శక్తి కూడా ఉండదమ్మా. ఉమ్, సో కొంతమంది పిల్లలు బలవంతంగా ముక్కేసరికి గట్టిగా మోషన్ వస్తుంది, దాంతో కడుపులో కండరాలు పట్టేస్తాయి, ఉమ్, దాంతో నొప్పితో బాధపడుతుంటారు. ఈ విధంగా రకరకాల సమస్యలమ్మా. ఆకలి కాదు, తర్వాత జీర్ణరసాలు ఉత్పత్తి కాకపోవడం చేత తీసుకునేటువంటి పాలు ఇలాంటివి అరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఇబ్బందుల వల్లనే శిశువులు చాలా వరకు మొదట ఇంచుమించు 3 మాసాలు 4 మాసాల వరకు కూడా ఇబ్బంది పడుతుంటారమ్మా. అవును సార్. సో ఇలాంటి శిశువులకి మరి నేను చెప్పినటువంటి ఔషధాన్ని తల్లులు తయారు చేసి ఇవ్వగలిగితేమా బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది. శిశువుల యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగుపడి చక్కగా ఆరోగ్యంగా చాలా త్వరగా మంచి వృద్ధిలోకి వస్తారమ్మా. అంటే అంత యాక్టివ్గా వాళ్ళ గ్రోత్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఆరోగ్యకరమైన గ్రోత్ అది కూడా. సో ఎలాగంటే అమ్మా, చాలా సింపుల్ రెమెడీ చెప్తాను చూడమ్మా. ఓకే సార్. సోంపు గింజలమ్మా. సోంపు తెలుసు కదమ్మా, ఉమ్, జీలకర్ర కంటే పెద్దగా ఉంటాయి, అవును సార్. కొంచెం తీపి ఉంటాయి, సువాసన భరితంగా ఉంటాయి. ఉమ్, మనకు పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా
ఈ అతిథులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వాటిలో భాగంగా వాళ్ళు గౌరవించేటువంటి భాగంలో అవును, అప్పుడు కూడా సోంపు పెడతారు. సోంపు పెట్టేస్తుంటారు అమ్మా. ఉమ్, సో గౌరవించే భారతీయ సంస్కృతి భాగంలో అదొక భాగం అయిపోయింది అనమాట. అవును సార్. సో ఆ సోంపు గింజలు మనం మార్కెట్ లో దొరుకుతాయి. ఉమ్, వాటిని కాస్త వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకొని ఉమ్, ఒక స్పూన్, ఒక చిన్న టీ స్పూన్ సోంపు గింజల పొడమ్మా. ఓకే. అదే విధంగా పుదీనా ఆకు, ఉమ్, మనకు పుదీనా ఆకు సంవత్సరం అంతా మనకు మార్కెట్ లో దొరుకుతుంది, అవును సార్. తెలుసు కదమ్మా. అవును సో సార్. పుదీనా ఆకును బాగా కడిగేసేసి ఎండబెట్టేసేసి మిక్సీలో వేసేస్తే మెత్తటి పొడి అయిపోతుందమ్మా. ఓకే. జల్లి పట్టేసేసి పుదీనా ఆకు పొడి ఒక 5 గ్రాములు, ఉమ్, కేవలము సోంపు గింజల పొడి, పుదీనా ఆకు పొడి. ఉమ్, చాలా సింపుల్ అమ్మా. ఈ ఓకే. రెండు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఉమ్, ఒక నెల పిల్లలు అయితే, అంటే శిశువుల వయసు ఒక నెల ఉంది అనుకోండి, ఒక నెల వయసు అయితే ఒక్క చిటికెడు పొడమ్మా. ఉమ్, అంటే చిటికెడు అంటే పించ్ అనమాట. ఈ Okay. 2 వేళ్ళ పట్టుకుంటే ఎంత వస్తుందో పౌడర్ అంత వస్తుంది. అంత పొడి తీసుకొని ఓకే. ఒక చిన్న ప్లేట్ లో కానీ, తమలపాకులు కానీ, ఉమ్, ఏదో చిన్న ఆకులు కానీ ఉమ్, వేసేసుకున్నామా. అందులో కాస్త తేనె కానీ, తేనె. లేకపోతే ఏదైనా తల్లిపాలు కానీ, ఉమ్, లేకపోతే ఈ మామూలుగా పాలు కానీ, ఏ పాలైనా పర్లేదమ్మా, ఓకే. రంగరించేసేసి చిన్న పిల్లలకు నాకించాలి. ఓకే. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి. ఉహుం, సో ఈ విధంగా చేయడం వల్ల దాదాపు ఎలాంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావమ్మా. ఉహుం, మేము ఎంతో మందికి చూసామా. ఓకే. తల్లులకు నేను చెప్పేటువంటి మొట్టమొదటి ఈ యొక్క ఔషధం ఏంటంటే ఇదేమ్మా. ఉహుం, చిన్నపిల్లలు ఆరోగ్యవంతంగా పెరగాలంటే ఏమ్మా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉహుం, చాలా ఆరోగ్యవంతమైనటువంటి జీవనం వాళ్ళకు జరుగుతుంది. ఉమ్, అదే విధంగా చిన్నపిల్లల యొక్క గ్రోత్ కూడా, ఆరోగ్యకరమైన గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. ఉమ్, జీర్ణాశయంలో జీర్ణ రసాలు బాగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి బాగా ఆకలి అవుతుంది. ఓకే. తీసుకున్నటువంటి ఆ మిల్క్ కూడా బాగా జీర్ణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్, చక్కటి నిద్రకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. ఉహుం, దీనివల్ల మా తల్లులు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ సమస్యలు ఎక్కువ శాతం మందిలో రాత్రిపూట ఎక్కువ వస్తుంటాయమ్మా. అవును సార్, ఇవి రాత్రి టైంలోనే చాలా మంది పేరెంట్స్ తల్లులకు నిద్ర ఫేస్ ఉండదు. చేస్తున్నారు. అవును. కాదమ్మా, పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడి ఉంటారు. ఉమ్, రాత్రిపూట కూడా కొంచెం కంటిన్యూ నిద్ర వచ్చేసరికి మరి పిల్లలతో ఈ యొక్క సమస్య వల్ల, పిల్లల వల్ల మళ్ళీ మెలకు వస్తుంది. ఉమ్, ఆ తల్లులు పిల్లల్ని సంరక్షించుకోవడము, పిల్లలకు వాళ్ళు ఉపచర్య చేయడంతోనే తెల్లవారిపోతుంది. ఉమ్, సో తల్లుల ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. అవును సార్. సో పరోక్షంగా ఈ పద్ధతిలో ఔషధం తయారు చేసి పిల్లలకు వాడుకోవడం వల్ల ఉమ్, తల్లులకు కూడా మంచిదమ్మా. అవును సార్. అట్లా వీళ్ళు ఏడవరు కాబట్టి పిల్లలు, సో తల్లులు కూడా ప్రశాంతంగా వాళ్ళు అంతే నిద్రపోతారు. కదమ్మా. అవును. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. తల్లులు అవునండి. కంటి నిండా నిద్రపోయేటువంటి పరిస్థితి పిల్లలు కల్పిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి పిల్లలకు మరింత సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, చూసారు కదా వ్యూవర్స్, డాక్టర్ గారు అయితే చాలా మంచి చిట్కా చెప్పారు, పాటించండి. మీ అందరికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి చిట్కా చెప్పారు.